ఆయన ఆలోచన మనకు కావాలంటే ముందుగా మనం ఆయన వైపు చూడాలి. పేతురు కేవలం ఆయన దృష్టిని ఎవరిపై నిలిపాడు? యేసుపై. యేసుపై నిలిపాడు, కానీ చూస్తా ఉన్నాడు యేసుని. కానీ ఇప్పుడు ఎవరిని చూశాడు? యేసును చూడడం. ఆయన దృష్టిని యేసు వైపు నుంచి ఎక్కడికి మరల్చాడు? గాలి వైపు మరల్చగానే ఫస్ట్ ఏం స్టార్ట్ అయిందంటే ఆయనలో భయం. మన జీవితాల్లో అండి ఆ గాని తర్వాత వచ్చే పరిస్థితుల వెంట మనం వెళ్ళామనుకో, మనలో ఏం మొదలవుద్దో తెలుసా? భయం. యేసుపై దృష్టి నిలిపినన్ని రోజులు కూడా మన జీవితంలో ఎన్ని తుఫానులు ఆటంకాలు ఉన్నా మనం ధైర్యంగా ఉంటాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ పరిస్థితులు కలిగినా దేవునిపై దృష్టి పెడితే అండి భయపడక్కర్లే. పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిపై దృష్టిని మనం నిలపాలి. ఆలోచన చేద్దాం, ఈరోజు మీ జీవితాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయి? ఏవైనా నేమిట్ అంటే వాటికి పేర్లు పెట్టండి. అమ్మా ఈ పరిస్థితి, ఈ పరిస్థితి, ఈ పరిస్థితి, ఈ పరిస్థితి, ఒకటి కాదు ఎన్నో. అయినా పర్వాలేదు, దేనిపై దృష్టి పెట్టాలి మనం? ఎందుకు ఆయనపై దృష్టి పెట్టాలంటే, ఎందుకంటే ఆయన మన పైన, మనం చదువుకున్న మూలవాక్యం మొదటి వాక్యం ఏంటి? నేను నీపై దృష్టి పెడతా ఉన్నాను, నీకు ఆలోచన చెప్తా. పరిస్థితులు అట్లున్నాయి ఇట్లున్నాయి అనుకోవడం కాదు. ఆయన ఆలోచన మనకు కావాలంటే ముందుగా మనం ఆయన వైపు చూడాలి, ఆయన వాక్యం వైపు చూడాలి. ఆయన్ని నమ్ముకుంటే గనక పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మనల్ని మునిగిపోనివ్వడు, ఆయన మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా.